నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒంటరితనం, లోన్లీనెస్ ఇప్పుడు చాలా మంది నుంచి వినిపిస్తున్న మాట ఇది. కానీ అదే స్థాయిలో ఒంటరితనం నుంచి బయట పడ్డ వాళ్ళు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. మరి వాళ్ళు వాళ్ళ లైఫ్లలో ఎలాంటి మార్పులు చేసుకున్నారు? ముఖ్యంగా ఒంటరితనం గురించి నివేదికలు, సర్వేలు ఏం చెప్తున్నాయి? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు మనం ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకున్నాం. అంతా బాగానే ఉంటుంది, కానీ ఏదో తెలియని వెలితి. ఇంట్లో అందరి మధ్యనే ఉంటారు, కానీ నేను ఒంటరి అని పదే పదే ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్లా ఎవరికి వాళ్ళకి నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాణ్ణి అని అనిపించడానికి కారణాలేంటి? అసలు ఈ లోన్లీనెస్ మనకు ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఎప్పటికప్పుడు వాటి వెనుక ఉన్న కారణాలని తెలుసుకునే ప్రయత్నం చేయం. లోన్లీనెస్ అనేది కేవలం ఒక మానసిక స్థితి మాత్రమే కాదు, నిజానికి అది ఒక బయోలాజికల్ వార్నింగ్. మన తాత ముత్తాతల కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. సో ఊళ్ళల్లో మనుషులు కూడా ఎక్కడికక్కడ గుంపులుగానే తిరిగేవాళ్ళు. అలా ఉంటేనే మనం సెక్యూర్ అనే ఫీలింగ్ లో మనం ఉండేవాళ్ళం. ఒంటరిగా ఉంటే ప్రమాదమని మన బ్రెయిన్ భావించేది. అందుకే మనల్ని ఇతరులతో కలవమని చెప్పటానికి బ్రెయిన్ ఈ ఒంటరితనం అనే సంకేతాన్ని పంపిస్తుంది. అంటే నేను ఒంటరి అని మనకు అనిపిస్తుంది అంటేనే అర్థం మనకు మన బ్రెయిన్ ఇచ్చే సంకేతం నేను ఒంటరి వాణ్ణి అనే సంకేతం వచ్చిందంటేనే మనల్ని ప్రజల్లో ఎక్కువగా కలవమని, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వమని ఒక వార్నింగ్ మన బ్రెయిన్ మనకి ఇస్తున్నట్టు లెక్క. మనం ఒంటరిగా ఉన్నప్పుడు బ్రెయిన్ లోని అమిగ్డలా అనే భాగం యాక్టివ్ గా మారుతుందట. ఆక్సిటోసిన్ తగ్గిపోతుందట. దీనివల్ల మనసులో ఎప్పుడూ ఏదో తెలియని వెలితి ఉంటుంది. మన దేశంలో ఒంటరితనం అయితే నిజంగా ఒక సైలెంట్ ఎపిడమిక్ గా మారుతోంది. దేశంలో 30% నుంచి సుమారు 40% మంది ఏదో ఒక టైంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నట్లు ఇప్పటికే చాలా నివేదికలు, సర్వేలు చెప్తున్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఓల్డ్ ఏజ్ వారి కంటే కూడా 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న యువతే ఎక్కువగా లోన్లీనెస్ ఫీలింగ్ తో బాధపడుతున్నట్లు కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మరి సోషల్ మీడియా వాడకమే దీనికి మెయిన్ రీజన్ అంటే అవుననే సమాధానమే వస్తుంది. మారుతున్న లైఫ్ స్టైల్ కూడా ఒక మేజర్ కారణం. మెట్రో సిటీస్ లో ఉండే ప్రతి 10 మందిలో కనీసం 4 తమను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని ఫీల్ అవుతూ ఎప్పటికప్పుడు మేం ఒంటరి వాళ్ళం అని భావిస్తున్నారు. ఇక వృద్ధుల విషయానికి వస్తే ఒకప్పట్లాగా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలైతే లేవు. దీంతో వాళ్ళు తీవ్రమైన ఒంటరితనాన్ని గడుపుతున్నారు. మన దేశంలో 20% మంది వృద్ధులు లోన్లీనెస్ అనే ఫీలింగ్ తో బాధపడుతున్నారు. ఈ ఒంటరితనం నుంచి ఈజీగా బయటపడొచ్చా అంటే నిజంగానే కొన్ని మార్పులు చేర్పులతో ఈజీగా బయటపడొచ్చు. మనం అన్ని విషయాలు షేర్ చేసుకునే ఒక్కరిద్దరు ఫ్రెండ్స్ ఉంటే చాలు. వారిని కనీసం వారానికి ఒక్కసారి కలిసి మాట్లాడితే చాలు. మనకు ఒంటరితనం అని ఫీలింగే అనిపించదు. ఏదైనా క్లబ్స్ లేదా ఎన్జిఓల్లో చేరిన కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నా ఈ ఫీలింగ్ నిజంగా క్రమేపీ తగ్గుతుంది అని నివేదికలు చెప్తున్నాయి. ఇక డిజిటల్ డిటాక్స్ కూడా చేయాలి. అంటే డైలీ కొంతసేపైనా స్మార్ట్ ఫోన్ కి దూరంగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ ని పక్కన పెట్టాలి. ఇతరుల లైఫ్ ని మన జీవితంతో పోల్చుకోవటం ఫస్ట్ మానేయాలి. ఇది మేజర్ రీజన్ ఒంటరితనం ఫీల్ అవ్వడానికి. మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం, ఇతరుల లైఫ్ స్టైల్ తో పోల్చుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే లోపల మనం చాలా మంది కన్నా చాలా తక్కువలో జీవిస్తున్నామని, చాలా తక్కువలో ఉన్నామనే ఫీలింగ్ కూడా ఒంటరితనం నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్ కి కారణమవుతుంది. నిద్రపోవడానికి కూడా ఒక 2 గంటల ముందు వరకు ఫోన్ చూడకుండా పార్కులకు వెళ్లడం, హాలిడే ట్రిప్లకు వెళ్లడం, ముఖ్యంగా కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడం, నేచర్ ని ఎంజాయ్ చేయడం, ఇట్లాంటివి చిన్న మార్పులు చేసుకున్నా ఒంటరితనం అనే ఫీలింగ్ కి మనం చాలా దూరం ఉండొచ్చు. నేను ఒంటరి వాడిని అని ఎప్పుడు నిజంగా బాధపడద్దు. ఆ టైం ని మనకు నచ్చిన పనులు చేయడానికి యూజ్ చేయాలి. ఎట్లా అంటే బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్స్ చదవాలి, పెయింటింగ్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెయింటింగ్స్ వేయాలి, మంచి సాంగ్స్ వినాలి మన ఇంట్రెస్ట్ కి తగ్గట్లుగా. రైటింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఏదైనా స్కిల్స్, రైటింగ్ లో ఉన్న స్కిల్స్ ని యూజ్ చేసుకుని రైటింగ్ విషయంలో ఏదైనా వాళ్ళకి నచ్చిన టాపిక్స్ రాస్తూ ఉండాలి. మరీ ఎక్కువగా మనకి ఇన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నా కూడా ఒంటరితనం అని మనం ఫీల్ అవుతున్నాము అనంటే అప్పుడు మాత్రం సైకాలజిస్ట్ ని కలవాలి. ఖచ్చితంగా సైకాలజిస్ట్లని కన్సల్ట్ అయితే మన ఒంటరితనానికి ఒక ముగింపు, ఒక పరిష్కారం దొరుకుతుంది. నిజంగా ఒంటరితనం అనేది మాత్రం మనకు వీక్నెస్ కాదు, అది మనందరం గుర్తుంచుకోవాలి. వీక్నెస్ ని మన చేతుల్లో ఏ విధంగా అయినా మార్చుకోవటానికి మన చేతుల్లోనే చాలా ఆయుధాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మనం ఒంటరి అని అనుకోకుండా ఉండాలంటే చాలా చిన్న మార్పులు చేయాలి. అవన్నీ చేస్తూ ఉంటే ఈ ఫీలింగ్ మనలో ఖచ్చితంగా తగ్గుతుంది.
అది మన మనసు ఏం కోరుకుంటుందో దానికి, అంటే ఆ మార్పుకి ఒక సంకేతమే మనకు ఆ ఫీలింగ్ రావడం అని గుర్తుంచుకుంటే మనం దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పటివరకు నివేదికలు ఏం చెప్పాయి, సర్వేలు ఏం చెప్పాయి, ఎట్లాంటి మార్పులు చేసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ గుర్తుంచుకొని మనకు ఆ ఫీలింగ్ వస్తే మనం చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పులు చేర్పులు. ఇది ఇవాల్టి ఒక స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.